అమూల్య, తనేమైనా ఫేక్ సర్టిఫికేట్తో వచ్చిందా భూతద్దం పెట్టి చూడ్డానికి? మీ కజిన్ సిస్టర్ అని చెప్పావు కదా, నీ మాట కన్నా నమ్మకమైన సర్టిఫికేట్ ఆ అమ్మాయికి ఏముంటుంది చెప్పు? అమూల్య, నీ వర్క్ డెడికేషన్, కంపెనీ కోసం నువ్వు ఆలోచించే విధానానికి నీ నిజాయితీని మేమెప్పుడూ నమ్ముతాం. ఈ సర్టిఫికేట్లు ఫార్మాలిటీగా చూస్తామే గానీ యాజ్ అ హెచ్ఆర్గా నువ్వు ఓకే చేసిన ఎంప్లాయీని మేము ఫైనల్ చేస్తాం. అమ్మాయి అమ్మజా, రేపటి నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. మిగతావన్నీ అమూల్యతో మాట్లాడు, ఓకేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అర్జున్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మాయి భువనా, రేపటి వ్రతానికి కావలసినవన్నీ సిద్ధమైపోయినట్టేనమ్మా. రేపింకా పంతులు వచ్చాడంటే చాలు, వ్రతం మొదలు పెట్టేసుకోవచ్చమ్మా. ఏంటి మేడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారా? అవునమ్మా, నా కొడుకు కోడలతో రేపు ఇంట్లో వ్రతం జరిపిస్తున్నాం. ఓ గ్రేట్ మ్యామ్. అర్జున్ సార్, మీకు రీసెంట్గా పెళ్ళైందా? హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మరి మేము బయలుదేరుతాము. ఓకే అమూల్య, రేపు ఉదయాన్నే మర్చిపోకుండా వ్రతానికి రావాలి. మేడం, మీరు పిలిచిన తర్వాత అమూల్య రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది మ్యామ్. తనే కాదు, నువ్వు కూడా రావాలి అమ్మజా. షూర్ మ్యామ్, అమూల్యతో పాటే నేను కూడా. అయినా ఇప్పుడు నేను నీలో ఒక్కదాన్నే కదా మేడం. అంతే కదా అమ్మజా. అమ్మా అమూల్య, మిగతా మన స్టాఫ్ని కూడా వ్రతానికి అటెండ్ అవ్వమని చెప్పు, సరేనా? ఓకే మేడం.